అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఒకేసారి ఎందుకు వదిలారు? పవన్ ప్రశ్న. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టేడ పద్మావతి పార్కును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తొక్కిసలాట జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే వివరాలను జేసీ శుభం బన్షల్ డీఎస్పీ చెంచుబాబు వివరించారు. భక్తులను ఒకేసారి క్యూ లైన్లోకి ఎందుకు వదిలారని పవన్ అధికారులను ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండడంతోనే ప్రజలు భారీగా వచ్చారని అధికారులు బదులిచ్చారు పోలీసులు. ఈవో ఫెయిల్ అయ్యారు. పవన్. తిరుపతి తొక్కిసలాట ఘటన ఖచ్చితంగా నిర్వహణ వైఫల్యమే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈవో, ఏఈఓ, పోలీసులు ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలన్నారు. క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఖాకీలు ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తాను వచ్చిన సమయంలోనే ఇది నిరూపితం అయిందన్నారు. నిన్నటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లకి టీటీడీ పోలీసులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని సీఎంకి సూచించానన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఎందుకు? సీఎం చంద్రబాబు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే, కానీ దాన్ని 10 రోజులు ఎందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారి ఇక్కడ వెలువడినప్పటి నుంచి పాటించే సాంప్రదాయాలను మార్చకుండా అనుసరించాలని నా అభిప్రాయం. ఈ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు అని పేర్కొన్నారు. తొక్కిసలాటలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఘటనపై చాలా బాధపడుతున్నాం. ఇటు టీడీపీ చైర్మన్, అటు ఈవో, మేనేజ్మెంట్ అధికారులు ఇంకా సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ మనస్సాక్షి ప్రకారం సేవకులుగా పనిచేయండి అని సూచించారు. సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి. ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 6 నెలల పాస్పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జూలై 6లోగా పాస్పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావిస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలికంగా సభ్యదేశంగా పాకిస్తాన్ చేరింది. రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్కు ఈ అవకాశం దక్కింది. 2 ఏళ్ల పాటు పాక్ మండలిలో తాత్కాలికంగా సభ్యదేశంగా కొనసాగుతుందని ఐరాస భద్రతా మండలి ప్రకటించింది. మరి భారత్ పైన దీని ప్రభావం ఎలా ఉండనుంది? ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది? తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి. తిరుపతిలో టికెట్ల జారీల కేంద్రంలో వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈ ఘటనలో 6 మరణించగా 40 మంది గాయపడ్డారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ఘటన. జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందని జగన్ ఆరోపించారు. టీటీడీ పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా, క్యూ లైన్లో నిలబెట్టకుండా ఒకే చోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే BNS 105 ఉద్దేశపూర్వకంగా మృతి కారకుల బదులు తీవ్రత తక్కువగా ఉందని, BNS 194 ప్రమాదవశాత్తు 9 సెక్షన్లతో కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రమాదమా కుట్ర అనే కోణంలో విచారణ. హోంమంత్రి అనిత. తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా, ఏదైనా కుట్ర కోణమా అనే విషయం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు. రూయా ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణతో కలిసి పరామర్శించారు. ఘటన వివరాలను మంత్రులకు ఎస్పీ, కలెక్టర్ వివరించారు. బాధ్యుతులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాల్లో తెలుస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ ఊరేగింపు, సీఎం అంటూ నినాదాలు. ఏసీబీ విచారణ ముగించుకొని తెలంగాణ భవన్కు వచ్చిన కేటీఆర్కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన భుజాలపై ఎక్కించుకొని మోసుకుంటూ లోపల వరకు తీసుకెళ్లారు. సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ను మోశారు. ఓవైపు తనని దించమని కేటీఆర్ వారిస్తున్నా వారు వినకపోవడంతో గమనార్హం. అనంతరం ఇంటికి చేరుకున్న కేటీఆర్కు కుటుంబ సభ్యులు హారతిచ్చి దిష్టి తీశారు. ఢిల్లీని గాలికొదిలేసిన గాంధీలు. మీ కామెంట్. సోనియా కుటుంబానికి తెలియకుండా కాంగ్రెస్లో చీమైనా చిటుకుమనదు. అలాంటిది ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ రాహుల్, ప్రియాంక గాంధీలు ఢిల్లీ దంగల్ను పట్టించుకోవడమే లేదు. ఏపీ బీజేపీ పోటీగా
దూసుకెళ్తుంటే క్యాంపెయిన్ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాల్లో కాంగ్రెస్ వెనుకపడింది. అగ్రనేతలు ఎవరూ కానరాడం లేదు. ఆర్జీ ఎక్కడున్నారో తెలియడం లేదు. వారి తీరు ఓడిపోయే మ్యాచ్కు ఆర్భాటం అనవసరం అన్నట్టుగానే ఉందా మహిళలకు? రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. అభయహస్తం పథకంలోని 385 కోట్ల రూపాయల నిధులను మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. 2009లో అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున 6 ఏళ్ల పాటు చెల్లించారు. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతరుల అవసరాలకు వినియోగించినట్లు సర్కార్ గుర్తించింది. 2022 నాటికి ఈ డబ్బులు వడ్డీతో కలిపి 545 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని తిరిగి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచించినట్లు సమాచారం.